హాయ్ అండి. ఇప్పుడు మనం ఇది చేసుకుందాం బ్రోచెస్. దానికి ఇలాగా రోజ్ ఫ్లవర్స్ తీసుకోవాలి. ఇలాగా ఫ్లవర్స్ మనకి దొరుకుతాయి, రోజ్ టైప్లో ఫ్లవర్స్. దానికి కింద హోల్స్ ఉంటాయి. ఆ హోల్లో తీసి ఇలాగ మనం స్టిక్ చేసుకోవాలి, క్లాత్ మీద కుట్టాలి. ఇలాగే ఇంకోటి పక్కన ఇంకో రోజ్ ఫ్లవర్ చూసారు కదా, సైడ్ ఇచ్చాడు ఇక్కడ హోల్. అలాగే ఇంకో ఫ్లవర్ వేసుకోవాలి. ఇప్పుడు త్రీ ఫ్లవర్స్ వేస్తే బాగుంటుందని నేను అలా వేస్తున్నాను. మన ఇష్టం, మన డిజైన్ మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టుగా వన్ వేసుకోవచ్చు, లేదా ఇదిగో ఇలాగా చుట్టూ వేసుకుని చక్కగా ఒక ఫ్లవర్ టైప్ చేసుకోవచ్చు. 7 ఫ్లవర్స్ వేసి కూడా చేసుకుంటే బాగుంటుంది. ఇది 5, 7 మన ఇష్టం. చూసారు కదా, ఒకవేళ దూరంగా వస్తే మళ్ళీ ఒకసారి తీసి దగ్గరగా ఫ్లవర్స్ ఉండేటట్టుగా చూసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక గ్రీన్ పోస్ ఎక్కించాం, గ్రీన్ బీడ్ ఎక్కించాం. అలాగే ఇప్పుడు ట్యూబ్ బీడ్ ఎక్కిస్తాం, లాంగ్ సైజ్ది. అటు ఒకటి ఇటు ఒకటి 2 ఎక్కిస్తాం కాబట్టి, అలాగే ఇటు కూడా ఒక బీడ్ ఆయిల్ ఎక్కించాలి, గ్రీన్ కలర్ది. మన ఇష్టం, మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అక్కడ. చూసారు కదా, ఇలా స్టిక్ చేశాక మనం మళ్ళీ అటు సైడ్ వీ షేప్లో వచ్చేటట్టుగా మళ్ళీ ఒక పర్ల్, గ్రీన్ పర్ల్స్, అలాగే ఒక ట్యూబ్ బీడ్, ఒక గ్రీన్ పర్ల్. చూసారు కదా, ఇలాగా ఇది ఒక టైప్ డిజైన్. ఒక దానిలోనే మనకి 2-3 టైప్స్ కూడా వచ్చేస్తాయి. ఇలా కూడా మనం నెక్ చుట్టూ వేసుకుంటే బాగుంటుంది. బ్రూచ్ మన బ్యాక్ నెక్ లేదు, ఇది సెకండ్ టైప్. ఇలాగే మనం ఇటు వేసాం కదా, అలాగే అటువైపు ఇటు సైడ్ కూడా ఇలా వీ షేప్లో ట్యూబ్ బీడ్స్ వేయాలి. ఇదొక టైపు. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ట్యూబ్ బీడ్, ఒక గ్రీన్ పోల్స్ ఎక్కించి అప్పుడు దాన్ని కిందకు దించేయాలి. నెక్స్ట్ వీ షేప్లో తీసి సేమ్ ఇటు అటు ఇలాగే సేమ్ చూసారు కదా, ఇటు సైడ్ అయింది. ఇప్పుడు అటు సైడ్ కూడా అలాగే సేమ్
చూసారు కదా, ఈ మధ్యన మనం ఒక చిన్న ఫ్లవర్ని పెట్టి దాని లోపల ఒక గోల్డ్ బీడ్ యాంటిక్ది వేస్తాం. ఆ బీడ్ వదిలేసి మనం హోల్లోకి దూర్చాలి, అప్పుడు నాటు పడుతుంది. అలాగే అన్నిట్లో ఈ మూడిట్లోనూ కూడా ఇలా ఫ్లవర్ ఒక గోల్డ్ బీడ్, ఆ గోల్డ్ బీడ్ వదిలేసి హోల్లోకి దూర్చాలి. చూసారు కదా, ఇలా మూడిట్లలోనూ మనం ఫ్లవర్ వేస్తాం. ఇది ఒక డిజైన్ చూసారా, ఇప్పటికీ 3 డిజైన్లు కంప్లీట్ అయ్యాయి. ఇది 4వది. ఇలా కూడా మనం వదిలేసుకోవచ్చు. ఇప్పుడు 4th టైప్ ఇలాగా లీవ్స్ పెట్టచ్చు అటు ఇటు. అలా లీవ్ పెట్టి అందులో కూడా ఒక బీడ్ వేసి మనం మళ్ళీ కిందకి దించేయాలి. ఆ బీడ్ వదిలేసి మనం హోల్లోకి దించాలి. సారీ, బీడ్ కాదు, ఫ్లవర్. ఆ ఫ్లవర్లో మళ్ళీ ఒక చిన్న బీడ్, స్మాల్ బీడ్. ఇప్పుడు ఆ బీడ్ వదిలేసి ఆ ఫ్లవర్లోంచి కింద లీఫ్లోకి దించాలి. ఇది ఒక టైప్. చూసారు కదా ఎంత బాగుందో, మంచి. ఇది నెక్ చుట్టూ వేస్తే నెక్కకి అందంగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అలాగే ఇలాగా 3 సైడ్స్ వేసుకోవాలి. ఇలాగా అక్కడ కూడా వేసేయాలి ఇలాగే. సేమ్ ఇదే టైప్ అక్కడ కూడా వేసేయాలి.
చూసారు కదా, ఇక్కడ కూడా అలాగే వేసాక మనకి డిజైన్ రెడీ అయిపోయింది. సూపర్ ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.